పువ్వుల వాసన గాలికి మాత్రమే వ్యాపిస్తుంది, కానీ ఒక వ్యక్తి యొక్క మంచితనం అన్ని దిశల్లో వ్యాపిస్తుంది. పువ్వుల సువాసన గాలికి మాత్రమే వ్యాపిస్తుంది, కానీ ఒక వ్యక్తి యొక్క మంచితనం అన్ని దిశల్లో వ్యాపిస్తుంది. తల్లిలా ఉదయాన్నే భర్తకు సేవ చేసి, పగటిపూట సోదరిలా ప్రేమించి, రాత్రి వేషలా ప్రసన్నం చేసుకునేది మంచి భార్య. మొదటి 5 సంవత్సరాలు మీ పిల్లవాడిని డార్లింగ్ లాగా చూసుకోండి. వచ్చే 5 ఏళ్ల పాటు వాళ్లను తిట్టండి. 16 ఏళ్ళు వచ్చేసరికి వారిని స్నేహితుడిలా చూసుకోండి. మీ ఎదిగిన పిల్లలు మీకు మంచి స్నేహితులు. ఒక వ్యక్తి చాలా నిజాయితీగా ఉండకూడదు. నిటారుగా ఉన్న చెట్లను మొదట నరికివేస్తారు మరియు నిజాయితీ పరులను ముందుగా చిత్తు చేస్తారు. మనిషి పుట్టుకతో కాదు, పనుల వల్ల గొప్పవాడు అవుతాడు. అతిపెద్ద గురు మంత్రం: మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి, అది నిన్ను నాశనం చేస్తుంది. విద్య మంచి స్నేహితుడు. చదువుకున్న వ్యక్తిని ప్రతి చోట గౌరవిస్తారు. విద్య అందం మరియు యువతను ఓడించింది. పాము విషపూరితం కాకపోయినా అది విషపూరితమైనదిగా నటించాలి. మీరు ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఎల్లప్పుడూ 3 ప్రశ్నలు అడగండి. నేను ఎందుకు చేస్తున్నాను, ఫలితాలు ఎలా ఉండవచ్చు, మరియు నేను విజయవంతం అవుతానా? మీరు లోతుగా ఆలోచించి ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు కనుగొన్నప్పుడు మాత్రమే ముందుకు సాగండి. ప్రతి స్నేహం వెనుక ఏదో ఒక స్వార్థం ఉంటుంది. స్వప్రయోజనాలు లేకుండా స్నేహం లేదు. ఇది సేదు నిజం. ఒక మనిషి ఒంటరిగా జన్మించాడు మరియు ఒంటరిగా మరణిస్తాడు, మరియు అతను తన కర్మ యొక్క మంచి చెడు పరిణామాలను ఒంటరిగా అనుభవిస్తాడు. అతను ఒంటరిగా నరకానికి లేదా సర్వోన్నత నివాసానికి వెళతాడు. సమతుల్య మనసుకు సమానమైన కాఠిన్యం లేదు. సంతృప్తితో సమానమైన ఆనందం లేదు. దురాశ వంటి వ్యాధి లేదు. దయ వంటి ధర్మం లేదు. పాము కూరలలో, ఈగ నోటిలో, తేలు కుట్టడంలో విషం ఉంది, కానీ చెడ్డవాడు దానితో సంతృప్తుడు. అవమానం పొంది ఈ జీవితాన్ని కాపాడుకోవడం కంటే చనిపోవడం మేలు. ప్రాణ నష్టం ఒక క్షణం బాధను కలిగిస్తుంది, కానీ అవమానం ఒకరి జీవితంలో ప్రతిరోజు దుఃఖాన్ని తెస్తుంది. మీ వ్యవహారాల్లో చాలా నిటారుగా ఉండండి, ఎందుకంటే అడవికి వెళ్ళడం ద్వారా వంకరగా ఉన్న చెట్లను నరికివేయడం మీరు చూస్తారు. తన కుటుంబ సభ్యులతో అతిగా అనుబంధం ఉన్నవాడు భయం, దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఎందుకంటే అన్ని దుఃఖానికి మూలం అనుబంధం కాబట్టి. ఆనందంగా ఉండాలంటే అనుబంధాన్ని త్యజించాలి. భయం దగ్గరికి వచ్చిన వెంటనే దాడి చేసి నాశనం చేయండి. మీరు ఏదైనా పనిని ప్రారంభించిన తర్వాత వైఫల్యానికి భయపడకండి. దానిని వదిలివేయవద్దు. చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తులు అత్యంత సంతోషంగా ఉంటారు. గుడ్డివాడికి అద్దం ఎంత ఉపయోగపడుతుందో మూర్ఖుడికి పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. స్టేటస్ల్లో మీకు పైన లేదా క్రింద ఉన్న వ్యక్తులతో ఎప్పుడూ స్నేహం చేయవద్దు. అలాంటి స్నేహాలు మీకు సంతోషాన్ని ఇవ్వవు. ప్రపంచంలోని అతిపెద్ద శక్తి స్త్రీ. స్త్రీ యొక్క యవ్వనం మరియు అందం. మనం గతం గురించి చింతించకూడదు లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందకూడదు. వివేచన ఉన్న పురుషులు ప్రస్తుత క్షణంతో మాత్రమే వ్యవహరిస్తారు. ఆధ్యాత్మిక ప్రశాంతత అనే మకరందంతో తృప్తి చెందిన వారికి లభించే ఆనందం మరియు శాంతి అత్యాశతో ఇక్కడ కదలడం ద్వారా లభించదు. దైవిక వేదికపైకి ఎదగాలని కోరుకునే వ్యక్తికి వాక్కు, మనసు, ఇంద్రియాల యొక్క స్వచ్ఛత మరియు దయగల హృదయం అవసరం. చెక్క, రాతి లేదా మట్టి విగ్రహాలలో దేవుడు నివసించడు. అతని నివాసం మన భావాల్లో,
మన ఆలోచనలో ఉంది. సింహం నుండి నేర్చుకోగల ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, ఒక మనిషి చేయాలనుకున్నది పూర్ణ హృదయంతో మరియు కఠినమైన ప్రయత్నంతో చేయాలి. ఒక్క ఎండిపోయిన చెట్టు మంటలు చెలరేగితే అడవి మొత్తం కాలిపోయేలా చేస్తుంది. ఒక దుష్ట కొడుకు మొత్తం కుటుంబాన్ని నాశనం చేస్తాడు. పాము, రాజు, పులి, పుట్టిన కందిరీగ, చిన్నపిల్లవాడు, ఇతర వ్యక్తులకు చెందిన కుక్క మరియు మూర్ఖుడు ఈ 7 నిద్ర నుండి మేల్కొనకూడదు. ఎవరి జ్ఞానము పుస్తకాలకే పరిమితమై ఎవరి సంపద ఇతరుల ఆధీనంలో ఉందో తన జ్ఞానాన్ని లేదా సంపదను అవసరమైనప్పుడు ఉపయోగించుకోలేడు. చదువుకోని మనిషి జీవితం కుక్కతోక వలె పనికిరానిది. అది దాని వెనక భాగాన్ని కప్పదు లేదా కీటకాలు కాటు నుండి రక్షించదు. మీరు చేస్తున్నప్పుడు ఏమి అనుకున్నారో బయట పెట్టవద్దు, కానీ దానిని అమలులోకి తీసుకురావాలని నిర్ణయించుకున్న తెలివైన కౌన్సిల్ దానిని రహస్యంగా ఉంచండి. జ్ఞాని తన ఇంద్రియాలను క్రేన్లాగా నిగ్రహించి తన స్థలం, సమయం మరియు సామర్థ్యం గురించి తగిన జ్ఞానంతో తన లక్ష్యాన్ని సాధించాలి. మీ శరీరం ఆరోగ్యంగా మరియు నియంత్రణలో ఉన్నంత వరకు, మరణం దూరంగా ఉన్నంత వరకు మీ ఆత్మను రక్షించడానికి ప్రయత్నించండి. మరణం అనివార్యమైనప్పుడు మీరు ఏమి చేయగలరు? తన విధి నిర్వహణలో ఉన్నప్పుడు సేవకుడిని, కష్టంలో ఉన్న బంధువును, ఆపదలో ఉన్న స్నేహితుడిని, ఆపదలో ఉన్న భార్యను పరీక్షించండి. మీ ముందు మధురంగా మాట్లాడి మీ వెనక మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నించే వ్యక్తిని నివారించండి. ఎందుకంటే అతను పైన పాలతో విషంతో నిండిన కాడ లాంటివాడు. ఒక వ్యక్తి ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా అతని భవిష్యత్తును అంచనా వేయవద్దు. ఎందుకంటే కాలానికి నల్ల బొగ్గును మెరిసే వజ్రంగా మార్చే శక్తి ఉంది. పాదానికి రత్నం ఉంచినా, తలపై అద్దం పెట్టినా ఆ రత్నం విలువ కోల్పోదు. వినయం స్వీయ నియంత్రణకు మూలం. ఒక వ్యక్తి ముఖంగా అద్దం ప్రతిబింబించినట్లే అతని వ్యక్తిత్వం స్నేహితుల ఎంపికలో ప్రతిబింబిస్తుంది. స్నేహాలు మరియు పరిచయాలను ఏర్పరచుకోవడంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. నైతిక శ్రేష్టత అనేది వ్యక్తిగత సౌందర్యానికి ఆభరణం. ధర్మబద్ధమైన ప్రవర్తన ఉన్నత జన్మకు నేర్చుకోవడం కోసం, విజయం మరియు సంపద కోసం సరైన ఖర్చు. అన్ని జీవుల పట్ల దయ మరియు కరుణ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా మతపరమైన వాడు. తన మతతత్వాన్ని నిరూపించుకోవడానికి అతనికి ఎలాంటి మత చిహ్నం లేదా గుర్తు అవసరం లేదు. మన శిష్యునికి ధర్మ మార్గం చూపే గురువైన రుణం చాలా పెద్దది. భౌతిక వస్తువులు ఏవి అంత విలువైనవి కానందున దానిని తిరిగి చెల్లించలేము. ఒక మనిషి ఒంటరిగా పుట్టాడు మరియు ఒంటరిగా మరణిస్తాడు. అతను ఒక కర్మ యొక్క మంచి చెడు పరిణామాలను ఒంటరిగా అనుభవిస్తాడు. ఒంటరిగా నరకానికి లేదా సర్వోన్నత నివాసానికి వెళతాడు. అధిక సౌందర్యం సీతను అపహరించింది. చాలా అహం రావణుణ్ణి చంపింది మరియు చాలా దాతృత్వం రాజా బాలిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. కాబట్టి ఏదైనా ఎక్కువగా ఉంటే చెడ్డది. ఒకరు చాలా ఎక్కువ నుండి దూరంగా ఉండాలి. దుష్ట వ్యక్తులతో లేదా ముళ్లతో వ్యవహరించడానికి కేవలం 2 మార్గాలు మాత్రమే ఉన్నాయి. వాటిని మీ బూట్ కింద నలిపేయండి లేదా వాటికి దూరంగా ఉండండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉన్నవాడు మరియు తలెత్తే ఏదైనా పరిస్థితిని తెలివిగా వ్యవహరించేవాడు ఇద్దరూ సంతోషంగా ఉంటారు. కానీ పూర్తిగా అదృష్టం మీద ఆధారపడిన ప్రాణాంతక వ్యక్తి నాశనం అవుతాడు. వచ్చే మంచినీరు నిలిచిపోయిన నీటిని వదలడం ద్వారా ఆదా అయినట్లే ఖర్చు చేయడం ద్వారా సేకరించిన సంపద ఆదా అవుతుంది. ఆధ్యాత్మిక ప్రశాంతత అనే మకరందంతో తృప్తి చెందే వారికి లభించే ఆనందం మరియు శాంతి
అత్యాశతో ఇక్కడ మరియు అక్కడక్కడ కదలడం ద్వారా లభించదు. సింహం నుండి నేర్చుకోగలిగే ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి ఏ పని చెయ్యాలని అనుకున్నాడో దానిని పూర్తిగా హృదయపూర్వకంగా మరియు గట్టి ప్రయత్నంతో చేయాలి. అన్యాయమైన మార్గాల ద్వారా సంపాదించిన సంపద ఖచ్చితంగా నశిస్తుంది. జ్ఞానము పవిత్రమైన కామధేనువు వంటిది మరియు ప్రతి ఋతువులో ఫలాలను ఇచ్చే చెట్టు లాంటిది. తెలియని ప్రాంతాల్లో ఇది రక్షణను అందిస్తుంది మరియు మీకు బహుమతులు తెస్తుంది. ఒక వ్యక్తి మాత్రమే మొత్తం వ్యవస్థను మార్చగలడా అని తరచుగా ప్రశ్నింపబడుతుంది. వాస్తవానికి ఒక వ్యక్తి మాత్రమే రూపాంతరం చెందగలడు మరియు మార్పును సృష్టించగలడు. వాస్తవానికి జట్టు ప్రయత్నం మార్పును సాధ్యం చేస్తుంది. అయినప్పటికీ మార్పు యొక్క మొత్తం ప్రక్రియ మార్పును సృష్టించిన ఒక వ్యక్తితో ప్రారంభమవుతుంది. సూపు అపవిత్రమైన, అపఖ్యాతి పాలైన, వంకర ప్రవర్తన కలిగిన వ్యక్తితో స్నేహం చేసేవాడు త్వరగా నాశనమవుతాడు. అందరూ అధికారం, హోదా, సంపదలో సమానంగా ఉండవచ్చు. అయితే భగవంతుని దృష్టిలో అందరూ సమానులే అని మీరు గ్రహించిన రోజు మీలోని నాయకుడు పుడతాడు. నాయకత్వం అనేది ర్యాంకు లేదా హోదా ద్వారా మాత్రమే కాదు, ఇది వైఖరి మరియు సామర్థ్యం ద్వారా. డబ్బు వస్తుంది మరియు పోతుంది, యువత కూడా అలాగే ఉంటుంది. జీవితం ఆత్మకు వెళుతుంది మరియు ఏది శాశ్వతంగా ఉండదు. స్థిరంగా ఉండే ఏకైక విషయం మీ విశ్వాసం. శత్రువు యొక్క శత్రువు స్నేహితుడు. మీ ప్రత్యర్థి పట్ల బహిరంగంగా కోపాన్ని ప్రదర్శించవద్దు. ప్రదేశాన్ని మరియు పరిణామాలను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ఒక పనిని ప్రారంభించాలి. బలహీనుడు బలవంతుని ఆశ్రయం పొందాలి. మీ ప్రత్యర్థి పట్ల బహిరంగంగా కోపాన్ని ప్రదర్శించవద్దు. ప్రజలు సుభిక్షంగా ఉంటే నాయకుడు లేని రాష్ట్రాన్ని కూడా పరిపాలించవచ్చు. కామము వలె వినాశకరమైన వ్యాధి లేదు. మీకు అర్హమైన దానికంటే తక్కువ దేనితోనూ ఎప్పుడూ స్థిరపడకండి. ఇది గర్వం కాదు, ఆత్మగౌరవం. అతిపెద్ద గురువు మంత్రం, మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు, అది నిన్ను నాశనం చేసి పెడుతుంది. శత్రువు యొక్క బలహీనత తెలిసే వరకు అతన్ని స్నేహపూర్వకంగా ఉంచాలి. 100 మంది లేని మంచి గుణాలను కలిగిన కొడుకు ఒక్కడే ఉండడం మేలు. చంద్రుడు ఒక్కడైనా చీకటిని పారద్రోలాడు. నక్షత్రాలు అనేకమైన అవి చేయవు. మీ సంపదను అర్హులకు మాత్రమే ఇవ్వండి, ఇతరులకు ఎప్పుడూ ఇవ్వకండి. మేఘాలసే స్వీకరింపబడిన సముద్రపు నీరు ఎల్లప్పుడూ మధురంగా ఉంటుంది. దురదృష్టానికి దారి తీసే పనిని ప్రారంభించకూడదు. ఐశ్వర్యం, స్నేహితుడు, భార్య మరియు రాజ్యం తిరిగి పొందవచ్చు, కానీ ఈ శరీరం పోగొట్టుకున్నప్పుడు తిరిగి పొందలేవు. జ్ఞానాన్ని ఆచరణలో పెట్టకుండానే పోతుంది. ఒక మనిషి అజ్ఞానం కారణంగా కోల్పోయాడు. కమాండర్ లేకుండా సైన్యం పోతుంది మరియు స్త్రీ భర్త లేకుండా పోతుంది. జింకను కాల్చాలని కోరుకున్నప్పుడు మధురంగా పాడే వేటగాడిలాగా మనం అనుగ్రహాన్ని ఆశించే వ్యక్తిని సంతోషపెట్టే విధంగా మనం ఎల్లప్పుడూ మాట్లాడాలి. మూర్ఖుడికి సలహా ఇవ్వడం, చెడ్డ స్వభావం ఉన్న స్త్రీ పట్ల శ్రద్ధ వహించడం, నీరసమైన సంతోషంగా లేని వ్యక్తితో కలిసి ఉండటం అవివేకం. అందరూ అధికారం, హోదా, సంపదలో సమానంగా ఉండకపోవచ్చు. అయితే భగవంతుని దృష్టిలో అందరూ సమానులే అని మీరు గ్రహించిన రోజు మీలోని నాయకుడు పుడతాడు. ప్రతి స్నేహం వెనక కొంత స్వార్థం ఉంటుంది. స్వప్రయోజనాలు లేకుండా స్నేహం లేదు. ఇది నిజం. ఇతరుల తప్పుల నుండి నేర్చుకోండి. వాటన్నింటినీ మీరే తయారు చేసుకునేంత కాలం మీరు జీవించలేరు. మనిషి పుట్టుకతో కాదు, పనుల వల్ల గొప్పవాడు అవుతాడు. మనుషులు
చట్టానికి భయపడని, సిగ్గులేని, తెలివిగల మనిషి లేని, దయలేని, సృజనాత్మకత లేదా కళలేని ప్రదేశంలో మనిషి నివసించకూడదు. చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తులు అత్యంత సంతోషంగా ఉంటారు. అనుబంధం, ప్రేమ ఒక విషమం అనే ఆలోచనను వదలండి. వారు శత్రువులు. అనుబంధమే అన్ని ప్రేమలను నాశనం చేస్తుంది. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉన్నవాడు, తలెత్తే ఏదైనా పరిస్థితిని తెలివిగా వ్యవహరించేవాడు ఇద్దరూ సంతోషంగా ఉంటారు. కానీ పూర్తిగా అదృష్టం మీద ఆధారపడిన ప్రాణాంతక వ్యక్తి నాశనమవుతాడు. అధికారమే పొత్తులకు కారణం. విద్యావంతుడు ప్రజలచే గౌరవింపబడతాడు. ఒక పండితుడు తన అభ్యాసానికి ప్రతి చోట గౌరవం ఇస్తాడు. వాస్తవానికి అభ్యాసం ప్రతి చోట గౌరవింపబడుతుంది. ప్రాణులన్నీ ప్రేమతో కూడిన మాటల చేత సంతోషించుతున్నవి. అందుచేత మధురమైన పదాలకు లోటు లేదు. కాబట్టి అందరికీ నచ్చే పదాలను మనం సంబోధించాలి. సంపద, స్నేహితుడు, భార్య, రాజ్యం తిరిగి పొందవచ్చు. కానీ ఈ శరీరం పోగొట్టుకున్నప్పుడు మళ్ళీ పొందలేము. వ్యాపారవేత్తకు ఏ దేశము చాలా దూరం కాదు. బుద్ధిమంతుడికి పరాయి దేశం అంటూ ఏమీ ఉండదు. అతను ఎక్కడికి వెళ్ళినా ఇంట్లోనే ఉంటాడు. సుగంధ పుష్పాలతో నిండిన చెట్టు అడవి అంతటా పరిమళాన్ని వెదజల్లినట్టు, అలాగే యోగ్యమైన కుమారుడు మొత్తం కుటుంబానికి, సమాజానికి, దేశానికి కీర్తిని తెస్తాడు. ఎవరి జ్ఞానము పుస్తకాలకే పరిమితమైనదో, అతని సంపద ఇతరుల ఆధీనంలో ఉందో వారికి అవసరమైనప్పుడు జ్ఞానము లేదా సంపదను ఉపయోగించలేరు. ఔదార్యం, ఆహ్లాదకరమైన చిరునామా, ధైర్యం, ప్రవర్తన యొక్క ఔచిత్యాన్ని పొందలేదు. కానీ అవి అంతర్గత గుణాలు. చాలామంది చెడు అలవాటును అతిగా భోంచేయటం ద్వారా అభివృద్ధి చెందుతారు. చాలామంది అలవాటును శిక్షించడం ద్వారా అభివృద్ధి చేస్తారు. రాజు ఎదురు చూసిన అవకాశం వచ్చినప్పుడు సమయాన్ని కోల్పోడు. మీరు ఒక దుష్ట వ్యక్తి మరియు పాముతో సాంగత్యం కొనసాగించడానికి ఒక పాముని ఎంపిక చేసుకుంటే పామును ఎంపిక చేసుకోండి. ఎందుకంటే పాము మిమ్మల్ని ఆత్మరక్షణ కోసం మాత్రమే కాటేస్తుంది. కానీ దుష్టుడు ఏ కారణం చేతనైనా మరియు ఎప్పుడైనా లేదా ఎల్లప్పుడూ కాటు వేస్తాడు. నిజమైన కొడుకు విధేయుడు. నిజమైన తండ్రి ప్రేమగలవాడు. నిజమైన స్నేహితుడు నిజాయితీపరుడు. సోమరికి వర్తమానం మరియు భవిష్యత్తు అంటూ లేదు. మీ భావాలు మీ దేవుడు, ఆత్మే నీ దేవాలయం. మీరు పరిగెత్తాలని నిర్ణయించుకొని మీరు గౌరవించబడని, మీ జీవనోపాధిని సంపాదించలేని, స్నేహితులు లేని లేదా జ్ఞానాన్ని పొందలేని దేశంలో నివసించవద్దు. అహంకారిని గౌరవించడం ద్వారా, తెలివైన వ్యక్తిని సత్యం ద్వారా, వెర్రి వ్యక్తిని పిచ్చిగా ప్రవర్తించేలా చేయడం ద్వారా గెలవండి. తక్కువ తరగతి పురుషులు సంపదను కోరుకుంటారు. మధ్యతరగతి పురుషులు సంపద మరియు గౌరవం రెండింటినీ కోరుకుంటారు. చెడ్డ భార్య, తప్పుడు స్నేహితురాలు, సాధు సేవకుడు, పాము ఉన్న ఇంట్లో నివసించడం మరణం తప్ప మరొకటి కాదు. పరాయి దేశంలో తల్లిలాగా పొదుపు చేసే నైపుణ్యాలను గుప్తనిధి అంటారు. అల్పబుద్ధి గలవారు మోసాన్ని ఇష్టపడతారు. అల్పబుద్ధి గల వ్యక్తుల స్వభావం ఎన్నటికీ మారదు. సముద్రం మీద కురిసే వర్షం పనికిరాదు. అలాగే తృప్తిగా ఉన్నవారికి ఆహారం, ధనవంతునికి బహుమానం ఫలించదు. పగటిపూట మండే దీపం కూడా పనికిరాదు. వచ్చే మంచినీరు నిలిచిపోయిన నీటిని వదలడం ద్వారా ఆదా అయినట్లే ఖర్చు చేయడం ద్వారా సేకరించిన సంపద ఆదా అవుతుంది. ఇతరుల రహస్య తప్పిదాల గురించి మాట్లాడే నీచమైన వ్యక్తులు చీమల కొండపైకి వెళ్ళే పాముల్లా తమను తాము నాశనం చేసుకుంటారు. శక్తివంతమైన మనసును ఎవ్వరూ ఓడించలేరు. కోపం యొక్క క్షణంలో
ఒక్క క్షణం సహనం 1000 క్షణాల దుఃఖాన్ని నివారించడంలో సహాయపడుతుంది. జ్ఞానం పవిత్రమైన కామధేనువు వంటిది. ప్రతి ఋతువుల్లో ఫలాలను ఇచ్చే చెట్టు లాంటిది. తెలియని ప్రాంతాల్లో ఇది రక్షణను అందిస్తుంది, మీకు బహుమతులు కూడా తెచ్చిస్తుంది. సంపదతో సంతృప్తి చెందే వ్యక్తిని శ్రేయస్సు వదిలివేస్తుంది. ఒక వ్యక్తి యొక్క సహనాన్ని దృష్టిలో ఉంచుకొని అతన్ని వేధించవద్దు. తెలివితేటలు లేని వ్యక్తి చేసే పనికి అధిక రేటింగ్ ఇవ్వకూడదు. బలహీనమైన పాయింట్లు వస్తే శత్రువులు కొట్టుకుంటుంటారు. అడవి మంటలు గంధం వంటి చెట్టును కూడా కాల్చేస్తాయి. ప్రేమ అనేది పనుల ద్వారా సూచించబడుతుంది. సరైన పరిశీలన తర్వాత పనిచేసే వ్యక్తికి శ్రేయస్సు చాలా కాలం ఉంటుంది. అవసరమైన దానికన్నా ఎక్కువగా చింతించడం, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం, ఎవరేమనుకుంటారో అని ఆలోచిస్తూ వెనుకంజ వేయడం, ప్రేమించిన ఆత్మీయుల వద్ద నిజమైన ఫీలింగ్స్ చూపించలేకపోవడం, గతం లేదా భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ వర్తమానంలోని మధుర క్షణాల్ని కోల్పోవడం, జీవితంలో రిస్క్ తీసుకోలేకపోవడం, కుటుంబానికి సరైన సమయాన్ని కేటాయించకపోవడం. ధనం మీద ఆశ పెరిగే కొలది ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరమవుతాయి. చాలా కోపం, మర్యాద లేని మనస్తత్వం కలిగి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోకండి. అలాంటి అమ్మాయి భర్త జీవితంలో సంతోషం లేకుండా చేస్తుంది. జీవితంలో మనకు ఎదురయ్యే వారెవ్వరూ మనకు ఏమీ నేర్పరు, మనం నేర్చుకుంటే తప్ప. మరియు పరిస్థితులు ఏవీ మనల్ని మార్చవు, మనం మారితే తప్ప. మన మనసును మనం అదుపు చేసుకోలేకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారుతుంది. ఈ జీవితం ఎవరికీ అందంగా చెక్కిన శిల్పం కాదు, మనమే దానిని అందంగా మలుసుకోవాలి. వాదించే వారికి నువ్వెంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. డబ్బులేని పురుషుణ్ణి వేశ్య విసర్జిస్తుంది. ఓడిపోయిన రాజును ప్రజలు విసర్జిస్తారు. పళ్ళు ఇవ్వని చెట్టును పక్షులు విసర్జిస్తాయి. ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్నే చూస్తారు. ఎప్పటి వరకు మన నుండి జనానికి లాభం ఉంటుందో అప్పటి వరకే మనకు విలువ ఉంటుంది. ఒకరు మీ విషయాలు పట్టించుకోనప్పుడు మీరు పట్టించుకోకండి, వదిలేయండి. అవతల వ్యక్తి ప్రవర్తన బట్టి మీరు మీ ప్రవర్తన మార్చుకోండి. జీవితంలో మంచివారి కోసం అన్వేషించవద్దు, ముందు నీవు మంచిగా మనిషిగా మారు. మహారాజునైనా మట్టిలోనే పూడ్చేది, సంపన్నుడినైనా శ్మశానికే పంపేది. అహంకారం ఆవహించినప్పుడు ఇది గుర్తుంచుకుంటే చాలు. అప్పు అనేది అడగ్గానే ఇచ్చేవారి దగ్గర కాదు, ఇచ్చే వరకు అడగని వారి దగ్గర మాత్రమే తీసుకోవాలి. తనకి తానే గురువై సొంతంగా నేర్చుకునేవాడు స్వర్ణ శ్రేష్ఠ జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. చాలామంది తమ బాధలను ఎవరో ఒకరికి చెప్పుకొని ఓదార్పు పొందాలనుకుంటారు. మీ బంధువుగా భావించి నీ దుస్థితిని ఎవరికి చెబుతున్నావో రేపు మీ మధ్య బంధుత్వం చెడిపోయినప్పుడు వారు మిమ్మల్ని ఎగతాళి చేసే అవకాశం ఉంది. గెలిచినవాడు గాడిద గురించి చెప్పినా గొప్పగానే ఉంటుంది, ఓడినవాడు భగవద్గీత గురించి చెప్పినా చెత్తగానే ఉంటుంది. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే మంచితనం, మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. ఎవరి నుంచి ఏది ఆశించుకు, అది నీ ఆనందాన్ని చంపేస్తుంది. తెగిపోయిన బంధాలకు, మనం చేతులారా తెంపుకున్న బంధాలకు చాలా తేడా ఉంటుంది. ఆరిపోయిన దీపానికి, ఆర్పేసిన దీపానికి ఉన్నంత తేడా. నీవు విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నీవేంటో తెలుస్తుంది. ఒకవేళ అపజయం పొందితే నీ శ్రేయోభిలాషులు ఎవరో నీకు తెలుస్తుంది. కొంతమందికి మనం ఎంత చేసినా కనబడనప్పుడు
చేయడం వల్ల ప్రయోజనం ఉండదు, చేయకుండా ఉండడం మంచిది. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువను ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. ప్రయత్నిస్తే గెలుస్తామో లేదో తెలీదు, కానీ గెలవాలంటే ఖచ్చితంగా ప్రయత్నించాలి. ఇదే జీవితం, ఇదే నిజం. చింతించడం అనేది ఉయ్యాల లాంటిది. అది మనల్ని నిరంతరం కదిలిస్తూనే ఉంటుంది, కానీ ఎక్కడికి తీసుకువెళ్ళదు. ఒక నమ్మకం చాలు నిన్ను నాశనం చేసుకోవడానికి. నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు, నీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు. రాలేదని కృంగిపోకు, వచ్చిందని పొంగిపోకు. జరిగేవన్నీ నీ కర్మలో భాగమే, కానీ జరిపించేదంతా భగవంతుడే. క్షణిక కోపాన్ని అణుచుకోగల వ్యక్తి ఒకరోజు దుఃఖాన్ని దూరం చేసుకోగలడు. అధైర్యం ఆవహిస్తుందని ఏమాత్రం అనుమానం వచ్చినా సరే ఎంత మాత్రం ఉపేక్షించవద్దు. దాన్ని మొగ్గలోనే తుంచేయండి, లేకపోతే మొదటికే మోసం. ఓటమి, ఒంటరితనం ఈ రెండు జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలో నేర్పిస్తే, ఇంకొకటి ఎవరిని నమ్మాలో, ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. మోసం చేసి వెళ్ళిపోయిన ఆడవారిని తిరిగి మీ జీవితంలోకి రానివ్వకండి. ఒకవేళ మీరు తిరిగి మీ జీవితంలోకి రానిస్తే మీకు ఎటువంటి విలువ ఉండదు. మీకు విలువ ఇవ్వని ఆడవారికి దూరంగా ఉండండి. లేదంటే ఏదో ఒక రోజు వారి దగ్గర మెప్పు పొందడం కోసం మీరు కొన్ని తప్పులు చేసే ప్రమాదం ఉంది. జీవితంలో కష్టకాలం వచ్చినప్పుడు, నువ్వు కింది స్థాయికి పోవాల్సి వచ్చినప్పుడు భయాన్ని నీ దగ్గరకు రానివ్వకు. భయపడితే మళ్ళీ తిరిగి కోలుకోలేవు. పక్కవారి మెప్పు పొందడం కోసం నీ స్థాయిని ఎప్పుడూ తగ్గించుకోకు. నీకు నువ్వు విలువ ఇవ్వకపోతే బయట వారికి నువ్వు లోకువవుతావు. నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది, కానీ నటనకు నిజాయితీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. విజయగర్వాన్ని నీ తలకు ఎక్కనివ్వకు. పరాజయం యొక్క బాధని నీ గుండెకు చేరనివ్వకు. రెండూ ప్రమాదమే. మంచివారి దగ్గర రాముడిలాగానే ఉండాలి, చెడ్డవారి దగ్గర రావణుడిలాగానే ఉండాలి. అప్పుడే బ్రతకడం సాధ్యం. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినా చెట్టుకు రాళ్ల దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగినా కొందరి విమర్శలు తప్పవు. ధనాన్ని సంపాదించడానికి అప్పుగా ఇచ్చిన ధనాన్ని తిరిగి అడగడానికి అస్సలు సిగ్గుపడకూడదు. ఎందుకంటే మన సౌకర్యాలు, అవసరాలు అన్నీ ధనంతో ముడిపడినవే. ఇతరులకు మేలు చేయడం ఒక కర్తవ్యం కాదు, అది ఒక సంతోషం. ఎందుకంటే అది నీ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పెంపొందిస్తుంది. నిగ్రహం, సహనం ఉన్న వ్యక్తి తన కుటుంబాన్ని ఏ కష్ట సమయంలోనూ విడిచిపెట్టరు. కుటుంబ సభ్యుల రక్షణకు ప్రాధాన్యత ఇచ్చే గుణం వీరికి ఉంటుంది. పెళ్లికి ముందు మీ భాగస్వామిలో సహనం ఉందా లేదా అనేది గమనించాలి. కోపం అధికంగా ఉంటే సంబంధాల మధ్య చీలికలకు కారణమవుతుంది. కోపంలో ఉన్న వ్యక్తులు ఏది ఒప్పు, ఏది తప్పు అనే విచక్షణ లేకుండా ప్రవర్తిస్తారు. అది విపరీత పరిస్థితులకు దారి తీస్తుంది. పెళ్లికి ముందే మీ భాగస్వామి మాట తీరు, మాట్లాడే స్వభావాన్ని గమనించాలి. కష్టాలు లేకుండా జీవితాన్ని సక్రమంగా గడపాలంటే డబ్బు చాలా అవసరం. అయితే ఖర్చు విషయంలో భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉన్నప్పుడే వారి ఇరువురి మధ్య సంబంధం సంతోషంగా ఉంటుంది. నీ లోపల నువ్వు ప్రతిదీ భిన్నంగా ఆలోచించాలి. బయటికి ఆత్మవిశ్వాసంతో కనపడాలి. కోపం తెచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ కోపం తెప్పించగలిగిన వాడెవడైనా సరే నీ భావోద్వేగాలకు యజమానిగా మారతాడు. ఎట్టి పరిస్థితుల్లో నీ ఆత్మను కలవరపడనీయొద్దు. మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి ముఖంలోని భావాలను పసిగట్టడానికి ప్రయత్నించు. ప్రతి ఉదయం నిద్ర లేచిన వెంటనే
బ్రతికి ఉండటం ఎంత భాగ్యమో ఆలోచించు, ఆనందించు. నిన్ను నువ్వు ప్రేమించుకో. బయట విషయాలపై మనసు మళ్ళకుండా ఉండనట్లు నీ మనసును నియంత్రించుకోగలిగిన రోజున నీలో నిజమైన శక్తిని చూస్తావు. రాబోయే సమస్య గురించి ముందే బాధపడేవాడు బాధపడాల్సిన దానికంటే ఇంకా ఎక్కువగా బాధపడతాడు. ఫ్రెండ్స్, మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాము. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.